వాళ్ళ అమ్మబారి నుంచి కాపాడుకున్నాడు. వాచిపోయిందండి మా వాడిది, మళ్ళీ వెళ్ళి తిరిగి తీసుకొచ్చుకున్నాడు. సరేనండి, ఇది ఫైనల్గా ఒకసారి అవుట్ సైడ్ వ్యూ చూపిస్తున్నా. మేము బయలుదేరుతున్నాము. చరిత్ర రికార్డ్ అయిందా? ఇందాక చూపించాను అన్నయ్య గారు. ఇందాక చదువుదాం అనుకున్నాను, నించొని చదవాలి. తీసారా? సరే 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 సాంట్లు నాకు అది ఇబ్బంది. చెప్తారా? ఈ ఆలయం శ్రీ అమరలింగేశ్వర దేవాలయం తైలబిలం. ఈ ఆలయం గురజాల పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో పులిపాడు తైల గ్రామాల మధ్య కృష్ణానది ఒడ్డున అటవీ ప్రాంతంలో కలదు. సుమారు ఈ దేవాలయం 85 నుంచి 90 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్తులు, తైల గ్రామస్తులు ఈ కృష్ణానది ఒడ్డుకి పశువులను కాసుకుంటూ వచ్చి ఆ పశువుల్ని నది దగ్గర వదిలేసి వాళ్ళ చెట్ల కింద నిద్రిస్తుండగా వాళ్ళకి శ్రీ అమరలింగేశ్వర భజన సంకీర్తనలు నిలబడుతున్నాయి. అవి ఎక్కడి నుంచి నిలబడుతున్నాయి ఏంటనేది అర్థం కాక ఈ ప్రాంతం అంతా వాళ్ళు గాలిస్తూ ఉంటే చెట్లు త్వరలో చెట్లకి మధ్యలో త్వరలాగా అనిస్తే ఆ త్వరలోకి తాడేసుకొని చూస్తే మంచిపోయే మార్గం ఉంటే ఆ చెట్లకి తాడు కట్టుకొని లోపల దిగారు. దిగితే ఆ భజన సంకీర్తనంగా బాగా ఎక్కువ పడుతుందంట. ఎక్కువ పడుతుంటే ఆ విధంగా వాళ్ళు ఎటువైపు అయితే ఎక్కువ పడుతుందో ఆ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే అటు ఎడం వైపు ఇటువైపు అనేక గుహలు ఉన్నాయి పోయే దారులు. అటు పోకుండా ఇటు ఎవరు చెప్పినట్టు నేను ప్రగతిని ఆ విధంగా వాళ్ళకి పలికించి ఆ విధంగా వినిపించి ముందు సాగు వచ్చిన తర్వాత ఇక్కడ తేదీకమైనటువంటి వెలుగుతో సోమవారం దర్శనం కలిగించి ఆ విధంగా సోమవారం బయటపడ్డారు. అప్పటి నుంచి కూడా ప్రతి సోమవారం కూడా భక్తులు విధిగా ఇక్కడ రావడం, సోమవారం దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే క్రమేపీ మొన్న 2016 పుస్తకాల్లో ఇది బాగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన దగ్గర నుంచి జనం రోజు 40-50 మంది వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో? చాలా ఫెసిలిటీస్ అంటే సోమవారం వస్తే భక్తులు ఎంతమంది భక్తులు వచ్చినా విరిగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. సోమవారికి నిత్యాభిషేకాలు ఉన్నాయి. ప్రతి రోజు కూడా సోమవారికి అభిషేకం జరుగుతుంది. మహానివేద కార్యక్రమాలు జరుగుతాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని సోమవారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలానే కార్తీక మాసం 4 రోజులు కూడా నిత్య అన్నదానం ఉంది. తులేకాదశి పర్వదినాన కూడా సోమవారికి నిత్య కైంకర్యాలని జరుగుతుంది. ఇది ఎట్లా రావచ్చు చెప్తారా? గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకైతే గుంటూరు నుంచి మాచల వెళ్ళే ఆర్టీసీ బస్సు ఎక్కినా గురజాల పట్టణం ఉంది. గురజాల పట్టణం నుంచి ఆటో మాట్లాడుకొని స్పెసిఫిక్గా రావాలి. లేదా రైలు పొద్దున్న 8 గంటలకి 7:30కి గుంటూరులో రైలు ఉంటుంది, మాచల ప్యాసింజర్ రైలు. అది ఎక్కినా కూడా 11:00కల్లా గురజాలు ఎక్కుతారు. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుంటాం. ఇక్కడ నిద్ర చేయడానికి అట్లా ఏమైనా అవకాశాలు ఉన్నాయి? పెద్ద మండపాలు, అభిషేకం పైన టేబుల్ చెట్టు అవి ఉన్నాయి. భక్తులు అలా మరి ఇంతమంది అయితే కాదు కానీ 100-200 మంది అయితే ఇబ్బంది లేకుండా నిద్రలేడానికి ఎటువంటి ఇబ్బంది ఉంది. ఇక్కడ దగ్గరలో వసతి రూమ్ అట్లా సౌకర్యం? రూమ్ సౌకర్యాలు అయితే లేవు ప్రస్తుతానికి. ఇదంతా సెంట్రల్ ఫారెస్ట్ లో ఉంది. వాళ్ళు పర్మిషన్స్ కోసం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి. పర్మిషన్స్ కనుక వస్తే స్టార్ట్ చేసి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఇసుపోతలానే వాళ్ళే టూరిజం వాళ్ళు టేకప్ చేసి అంటే ఇక్కడ వచ్చి అక్కడ కౌంటర్ ఏమన్నా ఫెసిలిటీ అట్లా ఉన్నాయండి కనుక్కోవటానికి? వచ్చి నిద్ర అయితే చేయొచ్చు. మీరు వండుకొని తినొచ్చు. పొద్దున్న 7 గంటలకు వచ్చి దేవాలయం చేస్తాం. 7 గంటలకు ఇక్కడ 7 గంటలకు అట్లా వచ్చి మళ్ళీ ఎన్నింటి వరకు? ఫారెస్ట్ కదా ఇది ఏరియా. ఈవినింగ్ ఎవరు రారు. అడవి పంపులు అయితే నిద్ర చేయడానికి కొంచెం ఏమన్నా ఇక్కడ ఇబ్బంది లేదు. దారిలో ఇబ్బంది. దారిలో అక్కడ కాంపౌండ్ దగ్గర అయితే నిద్ర, ఇక్కడికైతే రావడానికి లేదు. నైట్ థ్యాంక్స్ అండి. ఇదిగోండి, ఇటు నుంచి వెళ్తే ఇందాక వచ్చిన రూట్లో నుంచి పైకి అమ్మవారు ఉంటుందమ్మా. పైన అమ్మవారు ఉంటుంది అటు. అదే అంటే అట్లా గుహలోకి వెళ్తే అమ్మవారు, బసవేశ్వరుడు ఉంటారు.
ఈ గుహలోనే ఉన్నారు, పైన ఉన్నారు. ఓహో, అక్కడికి వెళ్తామా? ఇందాక మనం వచ్చిన చోటు. నువ్వు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు? 50 ఏళ్ళ నుంచి చేస్తున్నావా? ఓన్లేమ్మా, నీ వాడు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, లేదంటే లేదు. దాన్నే ఉంది. నువ్వు అదృష్టం చేసుకున్నావు స్వయంభూ దేవాలయం దగ్గర ఉండి. అందరికీ ఉండొద్దా అదృష్టం? ఇదండి స్వయంభూ. అక్కడే ఉన్నారు మా బాబు అను మేనల్లుడు. అదే 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 మా వదిన చేసా, ఇందా తీసా, ఇందా తీసా ఆయన కూడా. అదే కొంచెం ఏం కాదు చిన్నగా బా. అడ్డంగా తీయదా? నీకు వీడియో తీయవే రాదు. ఫోన్లే అడ్డంగా తీయాలంటే గుర్తు తీస్తావా? ఇప్పుడు ఇదే అక్కడ పెడతావా? ఇదిగోండి, ఇప్పుడు మేము వచ్చిన సందు వర్షం పడింది కదా, అందుకని బురదగా నీళ్లుగా ఉంది. నందీశ్వరుడు, అటో ఇంకో మార్గం ఉంది, మరి అదేంటో నాకు తెలీదు. నాకు భయం కనుక నేను వెళ్ళట్లేదు. అమ్మవారు మన్నించమ్మా. అమ్మవారండి, అదే సంగతి. ఇప్పుడు సందులోంచి వచ్చాం కదండి, ఇటువైపు వెళ్ళలేదు అంతా తొర్ర గబ్బిలాలు అట్లా ఉన్నాయి. అమ్మవారు ఉన్నారు బయటికి పోయేదారి. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నామండి. గుడివైపు నుంచి వచ్చాము, ఇందాక చూపించే కదా. ఇప్పుడు వేరే సైడ్ నుంచి ముందు వైపు ప్రహరీ వైపు ఇదంతా మొత్తం కొండ గుహ. వర్షాకాలం కదా, అందుకని నిన్న వర్షం పడింది, అందుకని గుహ అంతా తడిచింది. ఇందాక మేము వచ్చే రూట్లో కూడా గుహ కింద నుంచి. ఇప్పటికి నాకు చెమటలు పడుతున్నాయి, ఊపిరాడతలేదు.
మా వారు ఏదో పీకుతున్నారు. మా బాబు ముందే వెళ్ళిపోయాడు. ఏం రాస్తున్నారు? మా వారికి సెంటిమెంట్ ఎక్కువ అని చెప్పేసి ఓం నమ శివాయ అని రాస్తున్నారు. నమ్మకం ఉండాలి కదా ఏదైనా, అందుకని ఓం నమ శివాయ అని రాస్తున్నారండి. మీరు రాశారు వదిన ఇందాక? ఫస్ట్ టైం నేను రాలేదండి, నా కోసం రెండోసారి వచ్చారు మా వదినాను మా వారు. సరేనండి, ఇది దైదా గుహ. మేము వచ్చాం, ఫస్ట్ టైం విజిట్ చేసాం, గుహలోకి వచ్చాను. నాకు ఇంకా చెమటలు పోస్తున్నాయి. సరేనండి, ఇది ఇటు నుంచి బయటికి ఇందాక మేము వచ్చాం కదా ఎగ్జిట్, అటువైపు మీకోసం ఎంట్రన్స్ అనమాట. మీకోసమని నేను ఈ ఎగ్జిట్ నుంచి తీస్తున్నాను. ఓ మెట్లున్నాయి, అయ్యా ఒక్కొక్క మెట్టు ఇప్పుడు ఎక్కాలండి కష్టపడి. అమ్మా రామచంద్ర, ఎన్ని కష్టాలు పడుతున్నాయండి. ఓం నమః శివాయ, దేవుడి కోసం తప్పట్లేదు. నేను కూడా రాళ్ళతో ఇల్లు పెరుస్తానండి. చేయొచ్చు కానీ పెట్టాలి. నువ్వు నేనైతే చేయొచ్చు, చేయగలం. కాకపోతే మాకు పెడతారని భయం. అదే చెప్పేసి మళ్ళీ ఏం లేదండి, గృహం కట్టుకుంటారని చెప్పేసి ఇట్లా పేరుస్తారు ఇల్లు. నేనైతే వస్తాను. బయటికి వచ్చేసామండి. దారి వచ్చేసేసింది. అమ్మయ్య, నాకు ఊపిరాడింది. కొంచెం ధైర్యంగా చేసుకొని పైకి వెళ్ళటమేనండి. ఇదండి ఇందాక మనం వచ్చాం కదా వ్యూ, అక్కడికి వచ్చాం. గుడి లోపల గుహ నుంచి బయటికి వచ్చామన్నమాట. ఇందాక ఎంట్రన్స్ తీసే కదా.